బెండకాయ ఫ్రై జిగురుగా లేకోకుండా కమ్మగా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకుంటూ చాలా ఈజీగా తొందరగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ ఫ్రై వేడి అన్నంలోకైనా బాగుంటుంది, పప్పు రసం సాంబార్లోకి సైడ్ డిష్ కూడా సూపర్గా ఉంటుంది. రండి వంట మొదలు పెడదాం. ఫ్రై కోసం ఒక అర కేజీ బెండకాయలను నీట్గా కడుక్కొని తుడిచేసుకొని పెట్టుకున్నాను. ఇలా కడిగి పెట్టుకున్న బెండకాయలను ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేను ఫ్రై కోసం బెండకాయలు అనేది పెద్దగా కట్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే చిన్నగా అయినా కూడా కట్ చేసుకోవచ్చు. మీకు టిప్ చెప్తాను అన్నాను కదా, బెండకాయలను నీట్గా కడుక్కున్నాక పైనంతా తుడిచేసుకొని కొద్దిసేపు ప్యాన్ కింద పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల బెండకాయలు తడి అంతా పోయి బెండకాయలు అనేది జిగురు రాకుండా ఉంటుంది. బెండకాయలన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఈ ఫ్రైలోకి పొడి అయితే తయారు చేసుకుందాము. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక చిన్న కప్పు పల్లీలను వేయించుకొని పొట్టు తీసేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాలు, పావు టీ స్పూన్ సోంపు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, రుచి తగ్గట్లు కల్లుప్పు ఇక్కడే వేస్తున్నాను. ఈ ఫ్రైకి సరిపడంతా వేస్తున్నాను. అలాగే ఒక 2 టీ స్పూన్లు బాగా కారంగా ఉండే కారం పొడి అయితే వేస్తున్నాను. అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ చేసుకున్నాక పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఫ్రై తయారు చేయడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఒక 4 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఇందులోకి పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకోవాలి. ఇందులోనే ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి. పోపు దినుసులు బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, పోపు దినుసులు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నీ వేసుకోవాలి. అలాగే ఇందులోకి కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నాను. ఆల్రెడీ ముందుగానే పొడిలో కూడా వేసుకున్నాం కాబట్టి ఇక్కడ బెండకాయలు కొద్దిగా చప్పగా లేకోకుండా తినేటప్పుడు మంచి టేస్ట్ కోసం కొద్దిగా అయితే వేస్తున్నాను. ఇప్పుడు మంట సిమ్లోనే పెట్టుకొని ఇలా కలుపుకుంటూ బెండకాయలు మెత్తగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మరో టిప్ కూడా మీకు షేర్ చేస్తాను. బెండకాయలను ఇలా వేయించేటప్పుడు జిగురు రాకుండా ఉండాలి అంటే ఇందులో కొంచెం పెరుగు కానీ లేదా నిమ్మరసం కానీ వేసుకున్నారంటే జిగురు అనేది తొందరగా పోతుంది. నేను బెండకాయలను కట్ చేసుకొని ఫ్యాన్ కింద పెట్టుకున్నాను కాబట్టి అందుకే నాకు ఇక్కడ జిగురు అనేది రాలేదు. ఈ టిప్ని మీరు కూడా ట్రై చేశాక నాకు కామెంట్లో తెలియచేయండి. బెండకాయలు ఫ్రై అవ్వడానికి కాస్త టైం అయితే పడుతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, బెండకాయలను ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా మెత్తగా ఇంతవరకు ఫ్రై చేసుకోవాలి. నాకు ఇక్కడ బెండకాయలు అయితే బాగా మెత్తగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పొడి అయితే వేసుకోవాలి. నేను ఈ పొడి మొత్తం అయితే వేసేస్తున్నాను. ఇలా పొడి అంతా వేసుకున్న తర్వాత బెండకాయ ముక్కలకు ఈ పొడి అంతా బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. మంట సిమ్లోనే పెట్టుకొని బాగా కలుపుకోండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒక్క నిమిషం అలాగనే ఉంచేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా, బెండకాయ ఫ్రై చాలా సింపుల్గా ఫాస్ట్గా ఎలా తయారు చేసుకుందామో. ఈ ఫ్రైలో ఉల్లి వెల్లుల్లి అవసరం లేదు. బెండకాయలను ఫ్రై చేసేటప్పుడే కొద్ది లేట్ అవుతుంది కానీ ఫ్రై మాత్రం చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుందండి. కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు మా ఇంట్లో వేడి వేడి అన్నము, గోంగూర పప్పు, ఈ పప్పులోకి మనం ఇప్పుడు తయారు చేసుకున్న బెండకాయ ఫ్రై కాంబినేషన్ అద్రిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను ముందుగా బెండకాయ ఫ్రై కలుపుకొనే తింటున్నాను. టేస్ట్ విషయానికి వస్తే మాత్రం నిజంగా ఎప్పుడు చేసేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా వెరైటీగా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. ప్లీజ్ మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్లో అన్ని మంచి రెసిపీసే నేను పోస్ట్ చేస్తున్నాను కానీ ఎవ్వరూ చూడటం లేదు. దయచేసి మీ అందరూ చూడండి, నన్ను ఎంకరేజ్ చేయండి. నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.